ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. మన సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లో కానీ మరియు మన చుట్టుపక్కల సైబరాబాద్ కానీ రాచకొండ కమిషనరేట్లో కానీ ఈ యొక్క పెట్రోల్ బంక్ దగ్గర ఆగి ఉన్నటువంటి లారీలలో ట్యాంకులు పలగొట్టి దొంగతనాలు డీజిల్ దొంగతనం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి 5 సభ్యుల మూటాను మనము గుర్తించడం జరిగింది. ఇక్కడ మన దగ్గర 19 అక్టోబర్ 2023 రోజు ఒక కేసు రిజిస్టర్ అయింది ఇక్కడ కుక్నూరు. అయినా దాని ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనం కంటిన్యూగా దాన్ని చేస్తూనే ఉన్నాము. అలాగే మళ్ళీ మనకు మొన్న మే 20th ఈ నెల 20వ తారీఖు నాడు మళ్ళొక దొంగతనం జరిగింది. దానిలో కూడా కొన్ని మనకు లీడ్స్ వచ్చినాయి సీసీ కెమెరా ద్వారా. సో అవన్నీ దాని ద్వారా మనము ఆ లీడ్స్ ద్వారా చూస్తే ఒక 5 దొంగల మూటాను గుర్తించడం జరిగింది. దానికి మనము టీమ్స్ ఫామ్ చేసి తోగుట సిఐ లతీఫ్ గారు మరియు గౌరారం మన కుక్నూర్పల్లి ఎస్ఐ శ్రీనివాస్ మరియు ఈ యొక్క మన క్రైమ్ సిబ్బంది అందరితో టీం ఫామ్ చేసి డైలీ మన పోలీస్ స్టేషన్ మన సిద్దిపేట కమిషనరేట్లే కాకుండా రాచకొండ హైదరాబాద్ కమిషనరేట్లో కూడా వాళ్ళ మూమెంట్స్ ఎక్కడెక్కడ ఉంటే అక్కడ లోకల్ పోలీస్ యొక్క సహకారంతో మనం వాళ్ళని ఫాలో చేయడం జరిగింది. అట్లా 1-2 సార్లు మనకు మిస్ కావడం జరిగింది. అనుకోకుండా ఈరోజు అదే మనము వాళ్ళను వెంబడిస్తున్న క్రమంలో వాళ్ళు డైలీ ఒక రూట్ చూసుకుంటున్నారు. సో ఇక్కడ కూడా మనం టీమ్స్ పెట్టడం జరిగింది. ఈరోజు మనము 5 సభ్యుల్లో 4 మనం ఈరోజు పట్టుకోవడం జరిగింది. 4 వాళ్ళ పేరు హనీఫ్ ఖాన్, అతను 40 years ఉంటాయి. ఈయన రాజ్గఢ్ మండల్ అండ్ జిల్లా మధ్యప్రదేశ్ స్టేట్కి సంబంధించిన అతను. అలాగే రోషన్ జాదవ్, ఇతను 27 సంవత్సరాలు, ఇతను కూడా రాజ్గఢ్ మధ్యప్రదేశ్ డిస్టిక్ సంబంధించిన వాడు. ఇంకొకటి ముఖేష్ వర్మ 28 years, ఇతను కూడా రాజ్గఢ్ డిస్టిక్ మధ్యప్రదేశ్. ఇంకొకతను బీరం సింగ్ వర్మ, ఇతను కూడా రాజ్గఢ్ జిల్లా మధ్యప్రదేశ్ స్టేట్కి సంబంధించిన వాడు. ఒకతను పారిపోయిండు, అతను మాత్రము మన హైదరాబాద్కు సంబంధించిన అతను వాడు, శంషాబాద్ ఎండి అన్వర్ అని చెప్పి. దీనిలో ఇద్దరు ఎండి అన్వర్ను హనీఫ్ ఖాన్ ఇద్దరు మెయిన్ పాత్రదారులు. వీళ్ళంతా డైలీ డీజిల్ ఎక్కడైతే పెట్రోల్ బంక్లో ఉన్న లారీలు పెద్ద పెద్ద లారీలను ఐడెంటిఫై చేసుకొని వాటి యొక్క ట్యాంకులు పగలగొట్టి మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి ప్లాస్టిక్ దానిలో 35 లీటర్స్ 30 లీటర్స్ డబ్బాలు ఉంటాయి. వాటిని నింపుకొని ఈ మనకి పరారైనటువంటి అన్వర్కి అమ్మడం జరుగుతుంది. దాదాపు 100 రూపాయల పైన ఉన్నటువంటి డీజిల్ను వీళ్ళు ఆఫ్ రేట్కి అమ్ముతారు అతనికి. మిగిలిన వాళ్ళకి దీనిలో ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా దొంగతనాలు చేస్తున్న వారి వీళ్ళ యొక్క పాత హిస్టరీ తీసుకుంటే వీళ్ళ మీద 4 కేసులు ఇప్పుడు అరెస్ట్ చేయాల్సిన కేసులు ఉన్నాయి. కుక్నూర్పల్లిలో 2, జగదేపూర్ పోలీస్ స్టేషన్లో 1, తూప్రాన్ పోలీస్ స్టేషన్లో 1. వీళ్ళ మీద పాత కేసులు చూడగా చోటుప్పల్ స్టేషన్లో 2 ఉన్నాయి. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో 1 కేసు ఉన్నది. అలాగే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక స్టేట్లో కూడా చేస్తా అన్నారు. దొంగతనాలు మేము రెగ్యులర్గా చేస్తామని ఒప్పుకున్నారు. అవి కూడా మనం కేసులు డీటెయిల్స్ బయటకు తీసి వాళ్ళకు కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వీళ్ళ డీటెయిల్స్ అన్ని వీళ్ళని అరెస్ట్ చేసిన క్రమంలో మనకు 22,000 క్యాష్ రికవరీ చేయడం జరిగింది. 310 లీటర్ల డీజిల్ రికవరీ చేయడం జరిగింది. ఒక డీసీఎం వ్యాన్ రికవరీ చేయడం జరిగింది. బొలెరో ట్రక్ కనిపిస్తున్నటువంటి ఇది బొలెరో ట్రక్. అట్లే 10 డీజిల్ క్యాన్స్ ఫుల్ ఉన్నాయి, 16 ఎంటీ క్యాన్స్ ఉన్నాయి. వీళ్ళందరి మీద మనము చట్ట ప్రకారం చర్య తీసుకుని కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ కేసులో సిద్దిపేట కమిషనర్ గారు ఒక టీం ఫామ్ చేయమన్న తర్వాత ఈ టీంలోని సభ్యులు మన క్రైమ్ టీం సభ్యులు కానీ ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ రియల్గా దీని గురించి చాలా హార్డ్ వర్క్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చూసినా ఓఆర్ఆర్ మీద మూమెంట్లోనే ఉంటారు. వాళ్ళని ట్రేస్ చేయడం అనేది రియల్లీ చాలా కష్టం. 2-3 సార్లు ఆల్మోస్ట్ పట్టుకున్నంత పనిచేశారు, దొరకలేదు. మొన్న కూడా వీళ్ళు ఒక 3 కిలోమీటర్లు వీళ్ళని ఉరికిచ్చినా కదా కానీ దొరకలేదు ఇవాళ. సో రియల్లీ టఫ్ జాబ్ వీళ్ళని పట్టుకోవడం అనేది. వీళ్ళందరికీ సిపి మేడం గారు
రివార్డ్ ప్రకటించడం జరిగింది. థ్యాంక్ యూ.